కోనారావుపేట మండలం నిజామాబాద్ కనగర్తి గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వరి నాట్ల సమయంలో తగినంత విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ నిరసనతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోక నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యమే తమ దుస్థితికి కారణమని రైతులు మండిపడుతున్నారు. సకాలంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి పంటలు కాపాడాలని ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని రైతులు తేల్చి చెప్పారు. రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేటర్ చెప్తేనే మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఆపరేటర్ చెప్పండి, మేము ఇక్కడికి రాలే. ఆపరేటర్కి ఇచ్చిందే అది ఇన్ఫర్మేషన్. రోజు నిజామాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల నిజామాబాద్ కనగర్తి గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండి గారు ఏమంటున్నారు అంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ నీళ్లు లేక కొంచెం బోరు బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్ స్టేషన్కి వచ్చి సబ్ స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్ స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైతే. రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి తెస్తారా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి ఈ కరెంటు సమస్యలను తీర్చాలని రైతుల పక్షాన మేము రైతు సోదరుడిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కరెంటు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ కరెంటు రైతుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం.